గురుగారు లలితా సహస్రనామం అందరూ పారాయణ చేస్తూ ఉంటారు, కానీ అందులో ఉన్న ఆ భండాసురుడు అంటే ఎవడు, అసలు ఎలా ఉద్భవించాడు, దాని గురించి కొంచెం వివరంగా చెప్పండి. వందే గురుపద ద్వంద్వమ వాంగ్మానస గోచరం రక్త శుక్ల ప్రభామిశ్రమ తర్కీయం త్రైపురం మహః గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆవంచ వంశకలశాంభుది పూర్ణచంద్రం మంత్రజ్ఞశేఖర విభుం మహనీయమూర్తిం శ్రీ బాలకృష్ణ గురుదేవ పదారవిందం సంపూజయామి అనుదినం దృఢభక్తి పుష్పై. భండాసురుడు ఈశ్వరుడి కంటిమంటలో మన్మధుడు భస్మమైపోయిన తర్వాత ఆ భస్మాన్నంతా చిత్రరథుడు అనే ఒక గంధర్వుడు ఒక చోటికి అంతా చేర్చి దానిని ఒక బొమ్మ మాదిరిగా తయారు చేశాడు. అయితే కొంతమంది ఇక్కడ ఈ బొమ్మ మాదిరిగా తయారు చేసిన వాడు మన్మధుడు. అయితే ఈ మన్మధుడి కంటిమంటలో బూడిదైపోయిన దాన్ని చిత్రరథుడు అనే గంధర్వుడు బొమ్మ మాదిరిగా చేశాడు. ఆ బొమ్మ మాదిరిగా చేసి మళ్ళీ ఆ బూడిదనంతా ఒక చోటికి తెచ్చి ఒక ఆకారాన్ని తయారు చేసేటప్పటికి అందులో ఒక రాక్షసుడు వచ్చి చేరాడు, వాడు ప్రవేశించాడు. ఒక ప్రాణములు వచ్చి దాంట్లో చేరినాయి ఆ బొమ్మలోకి. అది ఒక రాక్షసుడి ప్రాణములు. ఆ రాక్షసుడి పేరు భండాసురుడు. భండాసురుడు అని ఎందుకు వచ్చిందంటే ఈ బొమ్మలోకి ప్రాణాలు రాగానే బ్రహ్మదేవుడు దాన్ని చూసి చీచీ అన్నట్ట. భండ అంటే సంస్కృతంలో చీ అని, చాచా అంటామే, అట్లా తిరస్కారం చీచి అన్నాడు ఆయన. అందువల్ల వాడికి భండాసురుడు, భండ అన్నట్టు ఆయన చీచి అన్నాడు. అందువల్ల భండాసురుడు అని పేరు వచ్చింది. అంటే ఏమిటి? కామమును దహించేశాడు శివుడు. జ్ఞానము కామమును దహించింది. ఆ కామము మళ్ళా ఒక చోట చేరేటప్పటికి మళ్ళా కోర్కెలు రేకెత్తినాయి. ఆ గాఢమైన కోర్కెలే భండాసురుడు. అది భండాసురుడు. ఆ భండాసురుడు అంటే అజ్ఞానము యొక్క స్వరూపం. ఆ అజ్ఞానం యొక్క స్వరూపము జ్ఞానాన్ని కష్టపెట్టడం మొదలుపెట్టింది. అందువల్ల మళ్ళా దేవతా గుణాలను పైకి తెచ్చేదానికి లలితా త్రిపుర సుందరిగా వచ్చి అమ్మవారు ఆ భండాసురుణ్ణి సంహరిస్తుంది. అది బ్రహ్మాండ పురాణంలో లలితోపాఖ్యానంలో ఉన్న కథ. ఇది భండాసురుడి విషయం. తర్వాత ఇందులో అనేక మంత్రశాస్త్ర రహస్యాలు ఉన్నాయి. కామేశ్వరాస్త్రం వేస్తారు, తర్వాత మహాపాశుపతాస్త్రము, కామేశ్వరాస్త్రము, ఈ అస్త్రాలన్నీ వాడటం. ఇవన్నీ పంచదశి, షోడశి, ఈ రకమైన మంత్రాల పేర్లు అవన్నీ. అక్కడ అన్ని మంత్రాల ఇవన్నీ చెప్పడం. లలితా సహస్రనామాలలో ఆ మంత్రాలను ఆ రూపంగా చెప్పారు అవంతా. అది లలితా సహస్రనామం భండాసురుణ్ణి గురించిన మొదటి కథ. గురుగారు, జ్యోతిష్ శాస్త్రానికి ఈ దేవతా స్వరూపాలకి ఏమైనా సంబంధం ఉందా? ఖగోళంలో ఈ దేవతా స్వరూపాలను ఆవిష్కరించటం ఉన్నది. ఎట్లనంటే మిథునం ఉన్నది కదా, మన 12 రాసులలో మేషం, వృషభం, మిథునం. ఈ మిథున రాశి జంట అంటే భార్యాభర్తలు. వీళ్ళు ఆది దంపతులు, శివపార్వతులు. రాశి చక్రము ఉదయించేటప్పుడు ముందు వృషభ రాశి వస్తుంది, ఆ తర్వాత మిథునం వస్తుంది. కాబట్టి ఈ మిథునము శివపార్వతులకు ఈ వృషభము వాహనమైంది. అట్లనే రాశి చక్రము అస్తమయమయ్యేటప్పుడు మిథునము కింద ఉంటుంది, వృషభము పైన ఉంటుంది. అందుకనే శివుడి యొక్క టెక్యము జెండా వృషభధ్వజుడు. ఆయన వృషభము పైన ఉంటుంది, వృషభధ్వజమైంది. అందువలనే శివుడికి వృషభధ్వజము, ధ్వజము అదే, వాహనము అదే కారణం. కాబట్టి ఈ దేవతామూర్తుల రూపాలను, వాటి వాహనాలను వర్ణించేటప్పుడు రాశి చక్రాలను కూడా ప్రతీకలుగా తీసుకోవటం ఉన్నది. అట్లనే అనంత చతుర్దశి నాడు ఇంకా రూప చతుర్దశి అని ఉన్నది. ఆ రోజులలో అమ్మవారి కిరీటం యొక్క ఆకారము గగనమండలంలో కనపడుతుంది. అందువల్ల కొన్ని పండగలప్పుడు కూడా ఇటువంటివన్నీ కొన్ని ఉన్నాయన్నమాట అక్కడ. అందువల్లనే ఖగోళ శాస్త్రానికి ఈ దేవతా రూపాలకు, మనం చేసే వ్రతాలకు, వాటికి సంబంధాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఈ నక్షత్రాల్లో కూడా ఆ దేవత ఆవిర్భవించినట్ట? ఆ దేవత యొక్క రూపాలు, ఆ దేవతకు సంబంధించిన నక్షత్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఆర్ద్రా నక్షత్రం ఉన్నది. ఆర్ద్రము అంటే తడిగా ఉండటం. అందువల్ల ఆర్ద్రా నక్షత్రము రోజు రుద్రుడికి అభిషేకం ముఖ్యం. అది శివ సంబంధమైన నక్షత్రము. ఇట్లా ఒక్కొక్క నక్షత్రం. ఆశ్లేష నక్షత్రం ఉన్నది, అది సర్ప సంబంధమైన నక్షత్రం. ఆశ్లేష నక్షత్రం రోజు సర్ప సంబంధమైన పూజలు అట్లాంటివి ఉత్తమమైన. స్వాతి రోజు నరసింహస్వామి. అట్లా
వీటికి సంబంధించిన నక్షత్రాలకు ఖగోళానికి ఈ దేవతలకు సంబంధాలు ఉన్నాయి. ఉదాహరణకు మాత్రమే చెప్పాను, విషయం పెద్ద విషయం. పెద్ద విషయం. సరే అమ్మ.